ఈ వారం థియేటర్లలో చెప్పుకోదగ్గ చిత్రాలేవి రిలీజ్ కావట్లేదు. వచ్చే వారం వార్ 2, కూలీ లాంటి భారీ చిత్రాలు రిలీజ్ అవుతుండడం ఈ వారం బాక్సాఫీస్ను ఖాళీగా వదిలేశారు. అయితే ఇదే సమయంలో ఒక ఆసక్తికర వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. దాని ప్రోమోలు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. ఆ సిరీసే మయసభ. ప్రముఖ దర్శకుడు దేవాకట్ట రచన, దర్శకత్వంలో తెరకెక్కిన సిరీస్ ఇది. కిరణ్ జైకుమార్ అనే మరో దర్శకుడు కూడా దేవాకట్టతో చేతులు కలిపాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించిన నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డిల పొలిటికల్ జర్నీని ఈ సిరీస్లో చూపించారు. ఈ పాత్రను ఆది పినిశెట్టి, చైతన్యరావు పోషించారు. ఎన్టీఆర్, ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ, పరిటాల రవి, వంగవీటి రాధ, నాదెండ్ల మనోహర్ రావు ఇలా 70, 80, 90 దశకాల్లో చక్రం తిప్పిన అనేక మంది ముఖ్య నేతల పాత్రలు ఈ సిరీస్లో ఉన్నాయి. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని కాకుండా సమతూకం పాటిస్తూ ఆయా పాత్రలకు ఎలివేషన్ ఇచ్చారు మేకర్స్. అయితే ఈ సిరీస్లో ఎక్కువ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమంటే చంద్రబాబు, వైఎస్ల స్నేహం. నిజంగానే వీళ్ళిద్దరూ పొలిటికల్ కెరీర్ ఆరంభంలో మిత్రులు. ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే చంద్రబాబు తెలుగుదేశంలోకి వెళ్ళాక దారులు మారాయి. మొదటి నుంచి ఒకరికొకరు బాగా సహకరించుకున్నట్టు, ఒకరి వల్ల ఒకరు ఎదిగినట్లు, వేరే పార్టీల్లోకి మారాక కూడా ఒకరికొకరు సహకరించుకున్నట్లు చూపించారు ఈ సిరీస్లో. అందులో అంత వాస్తవం లేదన్నది రాజకీయ విశ్లేషకుల మాట. వైఎస్ ఎన్టీఆర్కు వీరాభిమాని అన్నట్లు చూపించడం, చంద్రబాబుకు వైఎస్ఏ ఎన్టీఆర్ కూతురుతో సంబంధం కుదిర్చినట్లు ప్రజెంట్ చేయడాన్ని కూడా చాలామంది తప్పుపడుతున్నారు. కొంతమేర కల్పితాలు జోడించడం వరకు ఓకే, కానీ ఇదంతా మరీ ఎగ్జాగరేషన్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.